వెల్కమ్ టు మహి మీడియా. ఆంధ్రప్రదేశ్ లో పోరుబాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. పెట్టుబడి గిట్టుబాటు ధర, ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తుందని మండిపడ్డారు. అయితే పలుచోట్ల ఈ కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అనంతపురం నగరంలో రైతులకు అండగా పేరుతో పోలీసులు వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టగా, వైసీపీ నిరసన కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ని విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్ పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ నిలదీశారు. అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరులో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ర్యాలీలు నిర్వహించాయి. రైతు సమస్యలు తీర్చాలని, సూపర్ 6 అమలు పరచాలని డిమాండ్తో పీవీకేన్ కాలేజీ నుండి నూతన కలెక్టరేట్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. విశాఖలో అన్నదాతకు అండగా పేరుతో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. కనీస మద్దతు ధర, ఆర్బీకే పునరుద్ధరణ, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.